నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రట్టు లేకుండా. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని. కానీ ఇంటి దొంగను కూడా పట్టగలిగే తెలివితేటలు, నేర్పు చాలా కొద్ది మందికి ఉంటాయి. దానికి ఉదాహరణే ఈ కథ. కథ పేరు రట్టు లేకుండా. ఒక గ్రామంలో పేరు మోసిన పెద్ద జమీందారు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు పెద్దవారు అయినాక కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకరినొకరు ఎంతో గౌరవ అభిమానాలతో చూసుకునేవారు. వారికి వంశమర్యాద అన్నది ప్రాణంతో సమానం. జమీందారు గారి ఇంట 20 బంగారు లింగాలు ఉండేవి. అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరుగా రోజు వాటికి పూజ చేసుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారు లింగాలలో ఒకటి మాయమైంది. అది నిశ్చయంగా దొంగతనమే. దొంగ కూడా 3 అన్నదమ్ములలో ఒకరే అయి ఉండాలి, కానీ పైవాళ్ళు కావటానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. కానీ 3లో ఎవరు దొంగ అని తేలినా మిగిలిన 2కి తీరని బాధే. ఆ సంగతి బయటపడితే వంశగౌరవం దెబ్బతింటుంది. అంతకన్నా మరణమే మేలు. అందువల్ల ఈ ప్రమాదాలన్నీ తప్పాలంటే దొంగ ఎవరో తెలియకుండానే పోయిన బంగారు లింగం తిరిగి రావాలి. ఎలా? ఈ సమస్యతో ఆ అన్నదమ్ములు సతమతమయ్యారు. చివరకు పెద్దవాడు నగరంలో ఉండే న్యాయాధికారిని సలహా అడగటానికి బయలుదేరాడు. అతడి వెంటనే 2వాడు, 3వాడు కూడా బయలుదేరారు. న్యాయాధికారి చాలా సూక్ష్మబుద్ధి గలవాడు అని చెప్పుకునేవారు. అన్నదమ్ములు 3 న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఈ దొంగతనం రట్టు కావటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. దొంగ ఎవరో మాకు తెలియని అవసరం కూడా లేదు. పోయిన బంగారు లింగం తిరిగి దొరికితే చాలు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మా లింగాన్ని మాకు తిరిగి ఇప్పించారంటే మా వంశగౌరవం కాపాడి మాకు మహోపకారం చేసిన వారు అవుతారు అన్నారు. నాయనలారా, మీ సమస్యను అర్థం చేసుకోవటానికే నా తెలివితేటలు చాలకుండా ఉన్నాయి. దాన్ని పరిష్కరించడం నా వల్ల ఎక్కడవుతుంది? ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మీ సమస్య గురించి తీరికగా వింటాను అన్నాడు న్యాయాధికారి. ఆయన లోపలికి వెళ్ళి వచ్చి జమీందారు కొడుకులతో, మీ పూజకు మా అమ్మాయి 20 బంగారు లింగాలను సిద్ధం చేస్తున్నది. మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి. తర్వాత భోజనాలు కూర్చుందాం అన్నాడు. ముందుగా పెద్దవాడు లింగార్చనకు వెళ్ళాడు. అర్చన చేసేటప్పుడు అతనికి 19 లింగాలే కనపడ్డాయి. కానీ అతను ఆ విషయం పైకి ఎవరితోనూ ఏమీ అనక పూజ ముగించి యువతలికి వచ్చేశాడు. అతని తర్వాత 2వాడు కూడా లింగాలను పూజించడానికి వెళ్ళాడు. అతనికి 19 లింగాలే కనిపించాయి. కానీ అతను కూడా ఆ విషయం పైకి ఏమీ అనలేదు. ఆ తర్వాత పూజకు వెళ్ళిన 3వాడు కూడా 19 లింగాలే ఉండటం చూసి కంగారు పడ్డాడు. తన సొంత ఇంట లింగాలను దొంగిలించిన వాడు అతనే. ఆ లింగం ఇంకా అతని వద్దనే ఉన్నది. తన అన్నలు గనక అతన్ని సోదా చేయకుండా వదిలారు. కానీ న్యాయాధికారి తన లింగం పోయిందని తనను సోదా చేయవచ్చు. అప్పుడు తాను ఇంటి వద్ద దొంగిలించిన లింగం కాస్త దొరికిపోతుంది. ఆ భయంతో అతను తన వద్ద ఉన్న లింగాన్ని ఆ 19 లింగాలలో కలిపి పూజ ముగించి ఏమీ ఎరగనట్టు యువతలికి వచ్చేశాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారుతూనే న్యాయాధికారి జమీందారు కొడుకులతో, అదృష్టవశాన మీరు పోగొట్టుకున్న లింగం దొరికింది. ఇదిగో ఆ లింగం. కావాలిస్తే గుర్తులు చూసుకోండి. దొంగ ఎవరు అని నన్ను అడగవద్దు, ఎందుకంటే నాకు ఆ విషయం సరిగ్గా తెలియదు అన్నాడు. జమీందారు కొడుకులు న్యాయాధికారి ఇచ్చిన లింగాన్ని పరిశీలనగా చూసుకున్నారు. అది తమ ఇంట ఉండిన లింగమే. వారు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. అన్నదమ్ములు 3 న్యాయాధికారికి తమ కృతజ్ఞత తెలుపుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.